औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वल्तकुम मिनकुम उम्मतुन यदऊना इलल खैर व यअमरूना बिल मअरूफ व यनहौना अनिल मुनकर व उलाइका हुमुल मुफ्लिहून वला तकूनू कल्लज़ीना तफ़र्रक़ू वख़तलफ़ू मिन बअदि मा जाअहुमुल बय्यिनात व उलाइका लहुम अज़ाबुन अज़ीम। సదకల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం, మానవులందరి ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 104, 105 వాక్యాల అరబీ మూలంను పఠించడం జరిగింది. సోదరులారా, ఈ వాక్యాలలో సృష్టి ప్రభు ఒక సమాజంలో, ఒక మంచి సమాజ నిర్మాణంలో తప్పనిసరిగా కొంతమంది మంచి కోసం పూనుకునేవాళ్ళు, చెడు నుండి వారించేవాళ్ళు తప్పనిసరిగా ఉండాలి అన్న విషయాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఒక శాంతియుతమైనటువంటి సమాజం ఏర్పడాలి అంటే, ఒక నైతికబద్ధమైనటువంటి ఒక సత్సమాజము ఏర్పడాలి అంటే తప్పనిసరిగా అందులో మంచి కోసం పాటుపడే వాళ్ళు ఉండాలి. లేనట్లయితే ఆ సమాజం అంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది. సృష్టి ప్రభు దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు, మీలో కొంతమంది తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే మన సమాజంలో అందరూ చెడ్డవారే ఉండరు, తప్పనిసరిగా మంచి వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వారి కారణంగానే దైవము మరి ఈ సృష్టిని నడుపుతున్నాడు. మంచి కోసం పాటుపడేవాళ్ళు, మంచిని ప్రేమించేవాళ్ళు, సత్యాన్ని గురించి మరి అందరికీ కూడా చెప్పేవాళ్ళు కొంతమంది తప్పనిసరిగా ఉండాలి అని దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. చూడండి దీని అనువాదాన్ని. మీలో మంచి వైపులకు పిలిచేవారు, మేలు చెయ్యండి అని ఆజ్ఞాపించేవారు, చెడు నుండి వారించేవారు కొందరు తప్పనిసరిగా ఉండాలి. మరి ఈ పని చేసేవారే సాఫల్యాన్ని పొందుతారు. సోదరులారా, మరి దైవం సెలవిస్తున్నాడు, మంచి కోసం పిలిచేవాళ్ళు, మేలు కోసము మరి ఆజ్ఞాపించేవాళ్ళు, ప్రజలను చెడు నుండి వారించేవాళ్ళు, నిరోధించేవాళ్ళు తప్పనిసరిగా ఉండాలి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. 2 విషయాలు మనము చేయవలసి ఉంటుంది. ఒకటి మంచి కోసము పాటుపడము, 2 చెడు నుండి వారించడం. ఇక్కడ ఒక ప్రశ్న మనకు తలెత్తుతుంది, అసలు మంచి అంటే ఏమిటండి, చెడు అంటే ఏమిటండి? సోదరులారా, మంచి అనగానే మనము అనేక రకాల మంచి పనుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. మరి నిరుపేదలను ఆదుకోవడము, వారికి అన్నదానాలు, వస్త్రదానాలు చేయడము, మరి నలుగురికి ఉపయోగపడే మంచి పనులు చేయడము, వీటిని అన్నింటినీ కూడా మనము మంచిగా పిలుస్తూ ఉంటాము. అలాగే చెడు అంటే మరి అనైతికమైనటువంటి పన్నుల నుండి ప్రజలను వారించడము, ఈ విధంగా చెడ్డ అలవాట్లను గురించి మనం చెప్తూ ఉంటాము. ఇవన్నీ కూడా చెడుగా మనము పరిగణిస్తూ ఉంటాము. సోదరులారా, వీటికంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇంకొకటి ఏమిటంటే, అన్ని మంచిలోకెల్లా, మంచి పనులు అన్నింటిలోకెల్లా ఉత్తమమైనటువంటి మంచి పని ఏమిటి అంటే, ఒక వ్యక్తికి అతని దైవాన్ని గురించి తెలియచెప్పడం, ఒక వ్యక్తికి అతని సృష్టికర్తను గురించి తెలియచెప్పడము, అతనిని తన సృష్టికర్త వైపునకు మళ్లించడము, ఇది అన్ని ఉత్తమమైనటువంటి పనులకల్లా ఉత్తమమైనటువంటి పని అన్నమాట. అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, లైసల్ బిర్ర అంతు వల్లు ఉజూహుకం ఖిబలల్ మష్రిక్ వల్ మగ్రిబ్ వలాకిన్ బిర్ర మన్ ఆమన బిల్లా. మీరు మీ ముఖాన్ని అటు తిప్పడము, ఇటు తిప్పడము, ఆ మంచి చేయడము, ఈ మంచి చేయడము కాదు మంచితనం అంటే. మంచితనం అంటే, మంచి పనులు అంటే ముందు మీ సృష్టికర్తను విశ్వసించండి.
మీ పుట్టుకకు కారణమైన వాడిని, మీ జీవితానికి కారణమైన వాడిని, మీ మరణానికి కూడా కారణమయ్యే ఇంకా తిరిగి లేపే ఆ దైవాన్ని గురించి ముందు మీరు విశ్వసించండి. ఆయన గుణగణాలను గురించి మీరు ఆలోచన చేయండి. దీని తర్వాతే ఏదైనా మంచి సోదరులారా. కాబట్టి మంచి వైపునకు పిలవడం అంటే ప్రజలను దైవానికి దూరంగా పోతూ ఆయనకు సాటి సమానము కల్పిస్తూ మానవులను దైవాలుగా భావిస్తూ మానవుల కంటే తక్కువైనటువంటి జీవజాలను దైవాలుగా భావిస్తూ మరి మార్గం తప్పిపోతున్నటువంటి మానవాళికి నిజమైనటువంటి దైవాన్ని గురించి, సృష్టికర్తను గురించి, సృష్టి ప్రభువుని గురించి తెలియచెప్పడమే అన్ని ఉత్తమమైనటువంటి పనులకల్లా మంచి పని. ఆ తర్వాత మిగతా పనులన్నీ కూడా సోదరులారా. ఎందుకంటే దైవం చెప్తున్నాడు ఒక సందర్భంలో, అఫహసిబల్లజీన కఫరు యత్తఖజి ఇబాది మిన్ దూని ఔలియా ఇన్న అతదన జహన్నమ లిల్ కాఫిరీన నుజులా. మీరు నన్ను విడిచిపెట్టి నా దాసులను మీ పనులు నెరవేర్చేవారుగా మీరు భావిస్తున్నారా? ఇటువంటి వారికి నేను భయంకరమైనటువంటి నరకాగ్నిని సిద్ధం చేసి ఉంచానని చెప్తున్నాడు. ఇంకా అంతేకాదు, వారు చేసే పనులన్నీ కూడా సవ్యంగా ఉన్నాయని భావిస్తుంటారు, కానీ పరలోకంలో మరి నష్టపోయేవారు వీరే అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తి ఒక మంచి పని చేస్తున్నాడు అంటే దానికి పునాది దేవుని ఏకత్వమే ఉండాలి, దైవం ఒక్కడే అని విశ్వసించేవాడే ఉండాలి. అప్పుడే అతని మంచి పని అతనికి మరి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. అతను తన సృష్టికర్తనే నమ్మకుండా, తన సృష్టికర్తే అతనికి తెలియకుండా, మరి దేవుని యొక్క భావనే అతనికి తెలియకుండా అతను తన ఇష్టం వచ్చినట్టు జీవితం గడుపుతూ మంచి పనులు చేస్తూ ఉంటాడు నిస్సందేహంగా. కానీ ఆ మంచి పనుల వల్ల కలిగే ప్రయోజనము దైవము కొద్దిపాటి పేరు ప్రఖ్యాతులు, డబ్బు దర్పాల రూపంలో అతనికి ప్రపంచంలో ప్రసాదించేస్తాడు. కానీ పరలోకంలో ఏ విధమైనటువంటి ప్రయోజనము దానివలన అతనికి రాదు సోదరులారా. దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కొద్దిపాటి డబ్బు దర్పాలు మన జీవితం ఉన్నవరకే. ఆ తర్వాత మనం చనిపోయిన తర్వాత ఒక 10 సంవత్సరాల వరకు, లేకపోతే ఒక 20-30 సంవత్సరాల వరకు మాట్లాడుకుంటారేమో, కానీ దాని తర్వాత అందరూ కూడా మర్చిపోతారు సోదరులారా. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఒక మనిషి బతికున్నప్పుడే అతనికి విలువ ఉండడం లేదు, ఇంకా చనిపోయిన తర్వాత ఇంకేం విలువ ఉంటుంది? కాబట్టి కానీ మరణాంతర జీవితము ఒకటి ఉన్నది, అది శాశ్వతమైనదే ఉన్నది. కాబట్టి అక్కడ మనము ప్రయోజనం పొందాలి. మనము చేసే పనుల వలన మనకు అక్కడ ప్రయోజనం కలగాలి అంటే మనము చేసే పనుల యొక్క సిద్ధాంతము ప్రాతిపదిక దేవుని ఏకత్వం ఉండాలి. మరి సోదరులారు ఇంకా చెప్తున్నాడు, చెడు నుండి వారించేవారు మీరు తప్పనిసరిగా ఉండాలి మీలో. చెడు అంటే ఏమిటండి సోదరులారా? అన్ని చెడులకి మూలం ఏమిటంటే అతను తన దైవాన్ని విశ్వసించకపోవడం. ఒకవేళ నమ్మినా కూడా మరి సాటి మానవులను, సాటి దైవదాసులను తన దైవాలుగా భావించడం, తనకంటే తక్కువైనటువంటి జీవజాలను దైవాలుగా భావించడం, దైవానికి రావాల్సినటువంటి ఆ స్తుతి, ఆ స్తోత్రము, గౌరవము, ఘనత, ఆ పొగడ్త, ఆ ఆరాధన, ఆ ప్రార్థన, ఆ మొక్కుబడులు అన్నీ కూడా సాటి మానవులకు ఇవ్వడము, మనలాంటి బలహీనమైనటువంటి మానవులకు దేవుని యొక్క స్థానం ఇచ్చి అతనిని ఆరాధించడం, ఇది గొప్ప చెడుల్లోకెల్లా, అన్ని చెడుల్లోకెల్లా గొప్పదైనటువంటి చెడు పాపము. ఇంకా దీనికి నిష్కృతి లేనటువంటి పాపం. ఎందుకంటే సృష్టి ప్రభు తన అంతిమ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, ఇన్నల్లాహ లా యగఫిరు అయ్యుష్రక బిల్లా, నేను నాకు సాటి కల్పించే పాపాన్ని ఎన్నడూ కూడా క్షమించను అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పేయడం జరిగింది. కాబట్టి ఈ భయంకరమైనటువంటి పాపం నుండి మనము ప్రజలను రక్షిస్తూ ఉండాలి. మనము రక్షింపబడాలి, ప్రజలను కూడా రక్షించాలి. కాబట్టి ఇక్కడ దైవం చెప్తున్నాడు, ఈ చెడు నుండి మీరు ప్రజల నుండి రక్షించండి. దీని తర్వాత ఇంకా అనేక చెడులు మనకు కనబడుతుంటాయి. సమాజం శాంతిమయంగా ఉండాలంటే ఈ భయంకరమైనటువంటి చెడుల నుండి బయటపడాలి, అలవాట్ల నుండి బయటపడాలి. మద్యపానము, దొంగతనము, వ్యభిచారము, ఇంకా భయంకరమైనటువంటి అవినీతి, అక్రమాలు, వీటి నుండి ప్రజలను మరి బయటకు తీయాలి, ప్రజలను వారించాలి. అప్పుడే ఒక సత్సమాజం ఏర్పడుతుంది, మంచి సమాజం ఏర్పడుతుంది. ఆ మంచి సమాజం కోసము కృషి చేసేవాళ్ళు మీలో తప్పనిసరిగా కొంతమంది ఉండాలి. కాబట్టి సోదరులారా, మరి దీని తర్వాత వాక్యం దైవం చెప్తున్నాడు,
ఈ విధంగా చేయడం వలన కలిగే ప్రయోజనం ఏమిటండి? ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారు సాఫల్యాన్ని పొందుతారు, ప్రపంచంలోనూ మరియు పరలోకంలో కూడా. సోదరులారా, ఎందుకంటే మనిషి ఏదైనా ఒక ప్రయోజనము కలుగుతుంటేనే ఏదైనా ఒక పని చేయడానికి సంకల్పిస్తూ ఉంటాడు. ఏ ప్రయోజనము ఏ లాభము లేదనుకోండి, సహజంగా చేయడు ఆ పని. కానీ సృష్టి ప్రభువు ఇక్కడ ఒక వాగ్దానం చేస్తున్నాడు, మీలో ఈ పని ఎవరైతే చేస్తారో వారికి నేను సాఫల్యాన్ని ఇస్తానంటున్నాడు. ఏ పని? ఎవరైతే ప్రజలకు మంచిని బోధిస్తుంటారో, మంచి కోసం పాటుపడుతుంటారో, చెడు నుండి వారిస్తుంటారో, మరి ఇంకా మేలు కోసం ఎవరైతే తప్పిస్తూ ఉంటారో, ఇటువంటి వారి యొక్క మరి కలిగే ఆ పర్యావసానము మరి ఆ స్వర్గము అని దైవము ఇక్కడ మరి శుభవార్తను కూడా తెలియజేస్తున్నాడు. ఇంకా స్పష్టమైనటువంటి ఉపదేశాలు పొందిన తర్వాత కూడా ఎవరైతే మరి తెగలుగా చీలిపోయారో, విభేదాలకు గురైపోయారో వారి మాదిరిగా మీరు మారిపోకండి అని దైవము ఇక్కడ తెలియజేస్తున్నాడు. సోదరులారా, మరి మనం చూస్తుంటాము విభేదాలు, ఈ విధంగా తారతమ్యాలు ఎందుకు వస్తున్నాయి? మరి వారికి సత్యం తెలియకపోవడము, మరి వారి వద్దకు ఏ సమాచారము రాకపోవడం వలన ఈ విధంగా తెగలు, ఈ విధంగా జాతులు ఏర్పడిపోయాయా అంటే ఆ విధంగా కాదు సోదరులారా. దైవము అందరి వద్దకు జ్ఞానాన్ని పంపించాడు, సత్యాన్ని పంపించాడు. అయినప్పటికీ కూడా వారి వద్ద జ్ఞానం వచ్చిన తర్వాతనే మరి అనేక విధాలుగా విభేదాల్లో పడిపోయారు. దైవం ఒక్కడే అన్న సమాచారము, అన్న సత్యము, అంతిమ దైవ గ్రంథం ఖురాన్ ఒక్కటే మరి ఇది ఇస్తుందా? కొత్తగా ఏమైనా ఖురాన్ ఒకటి వస్తుందా? లేదే. ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలన్నీ కూడా ఈ సత్యాన్ని బోధిస్తున్నాయి, దైవం ఒక్కడే అని బోధిస్తున్నాయి. అయినప్పటికీ కూడా దైవం విషయంలో, సృష్టి ప్రభు విషయంలో మరి మానవులో ఇన్ని తారతమ్యాలు, ఇన్ని విభేదాలు ఎందుకు చోటు చేసుకున్నాయి? కాబట్టి జ్ఞానం వచ్చిన తర్వాతనే మరి ఈ విధంగా విభేదాలు చోటు చేసుకున్నాయి. దానికి కారణం ఏమిటంటే, ఒకటి మనిషి తన ప్రభు పంపినటువంటి గ్రంథాన్ని చదవకపోవడం, అతి ముఖ్యమైనటువంటి దైవం విషయంలో తన సాటి మానవుల మీద ఆధారపడ్డము, గురువుల మీద ఆధారపడ్డము, ఇంకా తన పెద్దల మీద ఆధారపడ్డము, తన స్వయం పరిశీలన చేయకుండా, తన జ్ఞానాన్ని ఉపయోగించకుండా మరి ఇతరుల మీద ఆధారపడడం కారణంగా ఈ రోజున దైవం విషయంలో అనేక రకాల విభేదాలు చోటు చేసుకుని ఉన్నాయి సోదరులారా. కాబట్టి దీనికి కారణము దైవం చెప్పలేదు అని ఎంత మాత్రం కూడా కాదు. గ్రంథాలను తెరిచి చూసినట్లయితే దైవం ఒక్కడే అన్న సందేశం, అన్న సత్యము మనకు కనబడుతుంది. అంతే తప్పించి దైవం ముగ్గురండి, లేకపోతే 3 కోట్ల మంది అండి, ఇంతమంది అండి, అంతమంది అండి అని మనకు ఎక్కడ కూడా కనబడదు. అయినప్పటికీ కూడా మనిషి ఎందుకు ఈ సత్యాన్ని స్వీకరించడం కోసం ఎందుకు మరి తటపాయిస్తున్నాడు, ఎందుకు భయపడుతున్నాడు? సోదరులారా, దైవం ఇక్కడ మరి చెప్తున్నాడు, స్పష్టమైనటువంటి ఉపదేశాలు పొందిన తర్వాత కూడా కొంతమంది చీలిపోయారు. ఎవరైతే ప్రాపంచిక ప్రయోజనాల నిమిత్తం ఎవరైతే జీవితం గడుపుతుంటారో, ప్రపంచంలో లభించే ఈ తడుకు బెలుకుల కోసం ఎవరైతే ఆరాటపడుతూ ఉంటారో, కొద్దిపాటి సొమ్ము, కొద్దిపాటి డబ్బుల కోసము, కొద్దిపాటి మరి గౌరవ ప్రతిష్టల కోసం ఎవరైతే పాటుపడుతుంటారో వారికి సత్యం ఎంత మాత్రం కూడా అవసరం ఉండదు. ఎందుకంటే వారికి జీవితమే ప్రపంచము. కానీ సోదరులారా, అసలైనటువంటి సత్యం ఏమిటంటే మరణానంతర జీవితం ఒకటి ఉన్నది, అది శాశ్వతమైనది. అక్కడ బ్రతుకు కూడా శాశ్వతమే, చావు అనేది కూడా ఉండదు సోదరులారా. కాబట్టి ఎవరైతే మరణానంతర జీవితాన్ని గురించి ఆలోచన చేస్తాడో, భయం ఎవరిలైతే ఉంటుందో అతను దైవాన్ని గురించి ఆలోచిస్తాడో, సత్యాన్ని గురించి ఆలోచిస్తాడో. మరి ఆ భయం లేనివాడు మరణానంతర జీవితమే లేదు అని ఎవరైతే నమ్ముతుంటాడో అటువంటి వ్యక్తికి ఈ జీవితమే ప్రధానము, ఇక్కడే అతనికి ముఖ్యము సోదరులారా. కాబట్టి ఎవరైతే ఆ విధంగా చీలిపోయారో మీరు ఎంత మాత్రం కూడా చీలిపోకండి. ఎవరైతే విభేదాలకు గురైపోయారో సత్యం వచ్చిన తర్వాత కూడా ఆ విధంగా మీరు మారిపోకండి అని దైవము విశ్వాసులకు ఇక్కడ ఉపదేశిస్తున్నాడు. కాబట్టి ఇహపరలోకాల సాఫల్యం మీకు కలగాలి అంటే సత్యం పట్ల స్థిరంగా ఉండండి, సత్యాన్ని విశ్వసిస్తూ మరి ఆ సత్యాన్ని అందరికీ కూడా ప్రచారం చేయండి. సత్యం ఏమిటి సోదరులారా? సత్యం ఏమిటంటే ఇలాహుకుం ఇలాహు వాహిద్, మీ ప్రభువు కేవలం ఒక్కడు మాత్రమే, మీ సృష్టికర్త ఒక్కడు మాత్రమే.
అల్లాహు లా ఇలాహ ఇల్లాహు అల్ హయ్యుల్ ఖయ్యూమ్, ఆయన తప్ప మీకు మరొకడు లేడు. ఆయన నిత్యుడు, అనంతుడు. ఆయనకు నిదుర రాదు, ఆయనకు కునుకు రాదు. ఆయనకు భార్య బిడ్డలు లేరు, ఆయనకు సంతానము లేదు, ఆయన కూడా ఎవరి సంతానము కాడు. ఆయన లాంటి వాడు కానీ, ఆయనతో సమానమైన వాడు కానీ ఎవరు కూడా లేడు. కాబట్టి ఇటువంటి గుణగణాలు, ఇటువంటి లక్షణాలు గల దైవాన్ని విశ్వసించడము, ఆయన ఒక్కడే అని విశ్వసించడమే సత్యము సోదరులారా. దీని తర్వాత మిగతా సత్యాలన్నీ కూడా. సరే, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. చక్కటి విషయాలు మన ముందుకు వస్తున్నాయి. దైవం ఈరోజు మనం తెలుసుకున్నటువంటి వాక్యంలో చెప్పడం జరిగింది, మీలో కొంతమంది తప్పనిసరిగా ఉండాలి సమాజానికి మేలు చేసేవారు, మంచి గురించి ఆజ్ఞాపించేవారు, చెడు నుండి వారించేవారు తప్పనిసరిగా ఉండాలని మన ఇక్కడ దైవం తెలియజేస్తున్నాడు. అన్నిటికంటే మంచి ఏమిటంటే ప్రజలను వాళ్ళ యొక్క ప్రభు గురించి తెలియచెప్పడమే. మరి ప్రజలను, మానవులను వారి సృష్టికర్త గురించి తెలియచెప్పడమే అన్నిటికంటే మంచి. మరి అన్నిటికంటే చెడు ఏమిటంటే దైవం ఒక్కడు కాదు అని, అనేక మంది అని, ఆయనకు సాటి సమానము కల్పిస్తూ ఉండడమే ఈ భయంకరమైనటువంటి చెడు. వారి నుండి ప్రజలను వారించాలి, దాని నుండి. మరి సృష్టి ప్రభు అల్లా అందరికీ కూడా మంచిని చేయాలని, సత్యాన్ని గురించి మరి అనుసరించే విధంగా మన అందరి మనసులను కూడా దైవము జ్ఞానంతో నింపాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.